ఎందుకంటే సో అంటే పర్టికులర్గా ఇంతవరకు అంత మంచి సాంగ్స్ చేసినావు, మంచి పేరు తెచ్చుకున్నావు, సో ఫ్యామిలీని లీడ్ చేస్తున్నావు, సో ఎలాంటివి ఏం ప్రాబ్లం లేకుండా సో నీకు ఇంకా మంచి అవకాశాలు రావాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అంటే అంటే మాతో జర్నీ చేసిన వాళ్ళు ఇంత మంచి సక్సెస్లో ఉన్నారని చెప్పేసి మనం కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది. ఆ సక్సెస్లో మేము ఉన్నా లేకపోయినా కూడా, బట్ నువ్వు దాన్ని ఎక్స్పీరియన్స్తో చూపెడుతున్నావు. అంటే ఎట్లుంటుంది ఏంటి అనేది, కష్టం అనేది నీకే తెలుస్తుంది. జస్ట్ మేము హ్యాపీ మూమెంట్లోనే ఉంటాం ఎప్పుడైనా కూడా. సో మంచిగా అనిపించింది నాకు నిజంగా చూడగానే. అన్ని టైమ్స్ అడిగినా అన్ని టైమ్స్ వల్ల నేనే యాక్చువల్గా నాకు ఇంత సపోర్ట్ చేసిన మా వారికి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వారు, నా మా పిల్లలు, మా ఫ్యామిలీ కానీ నాకు ఫుల్ సపోర్ట్ ఎనీ టైము. అసలు ఏ టైంలో వచ్చినా, మిడ్ నైట్ వచ్చినా కూడా పాపం నిద్రపోకుండా తలుపు తెరుస్తారు. నాకు ఫుల్ సపోర్ట్. నువ్వు ఇలా చెయ్యి, ఇంకా తగ్గి, ఇంకా స్లిమ్ అయ్యి, ఇంకా అవకాశాలు వస్తాయి, నువ్వు హెల్దీ డైట్ తీసుకో, అది చెయ్యి, ఇది చెయ్యి అని నన్ను ఎప్పుడు నాకు సపోర్ట్గా ఉండేది మా వారు. రీల్స్ చేస్తావు కదా? తక్కువ, అన్నీ చెయ్యను. అంటే కొంచెం ఏంటో నేను లావుగా ఉన్నాను, నేనే కామెంట్స్ వస్తాయి ఏమన్నా ఇట్లా బ్యాడ్ కామెంట్స్? ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఇన్స్టాలో మెసేజ్ చేస్తారా లవ్ యూ అని చెప్పేసి, ఏమైనా ప్రపోజల్స్ రావడం? ఎప్పుడు రాలేదు. అక్క అనే వస్తాయి. అయ్యో గోసా. అక్క బాగున్నాయి, అక్క గుడ్ మార్నింగ్ అక్క, సిస్టర్ బాగున్నారా అన్నట్టుగా మెసేజెస్ వస్తాయి. ఇన్స్టాని వాడడం లేదైతే నువ్వు? తక్కువ, చాలా తక్కువ. అంటే యాక్చువల్గా నాకు ఫోన్ వాడడమే తెలియదు, ఫోన్ నాలెడ్జ్ లేదు, రీల్స్ పైన ఇంకా అంత పెద్ద అవగాహన కూడా లేదు. ఎప్పుడో ఒకసారి పెడుతూ ఉంటావు? ఎవరో ఒకళ్ళు చేసింది నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను అంతే అది పెట్టుకుంటాను అంతే తప్పించి. కానీ ఇక నాకు నేను స్పెషల్గా అంత వీడియోస్ చేసి పెట్టుకునేంత నాలెడ్జ్ కూడా లేదు. బట్ ఓకే, చెయ్యాలని ఇంట్రెస్ట్. సో కామెడీ స్కిట్స్ ఏమన్నా వస్తూ ఉంటాయా ఇట్లా చేస్తే బాగుంటాయి అని చెప్పేసి? ఏదన్నా రాలేదు ఇప్పుడు చేస్తా డెఫినెట్ గా. అత్త క్యారెక్టర్ లాంటివి ఏదైనా కూడా మొత్తానికి యాక్చువల్గా నేను కొన్ని సీరియల్స్ లో కామెడీ రోల్స్ చేశాను. బెస్ట్ అనిపిస్తుందా ఈ రోల్ నేను కరెక్ట్ న్యాయం చేసిన? అంటే ఆ ఉన్న టైంలో నేను ఇన్వాల్వ్ అయిపోయి అది నేనే అనుకొని, కోవెల్ సర్ల లాగా కొన్ని నా ఫ్రెండ్స్ అంటుంటారు, కోవెల్ సర్ల లాగా నువ్వు బాగా యాక్టింగ్ చేస్తావు అక్క, జోక్ చేస్తావు అక్క, బాగుంటావు అక్క, వెళ్ళక్క వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి అందరు అంటుంటారు. బట్ దేవుడి దయ వల్ల ఈ 2026లో నాకు గనక అలాంటి అవకాశాలు వస్తే డెఫినెట్గా చేస్తాను. అండ్ మమ్మల్ని కూడా బ్యాక్గ్రౌండ్ డాన్సర్ని కూడా గుర్తించి ఇంటర్వ్యూకి పిలిచిన మా లావణ్య గారికి అండ్ ఛానల్కి, శివ స్టూడియోస్ వాళ్ళకి స్పెషల్గా నా థ్యాంక్ యూ.